ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందా? సోషల్ మీడియా ప్రచారంలో ఎందుకు అపశృతులు చోటు చేసుకుంటున్నాయి? సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సిన బీజేపీ తానే ప్రచారాస్త్రంగా ఎందుకు మారిపోయింది? వెబ్సైట్, సోషల్ మీడియా నిర్వహణపై సిగపట్లు మొదలుపెట్టిన వారిని పక్కన పెట్టిన ఏపీ బీజేపీ నాయకత్వం. వెబ్సైట్ నిర్వహణలో కుల పంచాయతీ. టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిన వెబ్ అడ్మిషన్లు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో సోషల్ వార్ నడుస్తోంది. పార్టీ వెబ్సైట్, సోషల్ మీడియా ప్రచారంలో కుల పంచాయతీ మొదలైంది. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రంలో కొందరు పార్టీ అభిమానులు సొంత ఖర్చుతో పార్టీ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించారు. 2010లోనే ఇది స్టార్ట్ అయింది. అప్పటికి ఏ పార్టీ కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వాహకులు హుందాగా నిర్వహిస్తుండటంతో అప్పటి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వహణ బాధ్యత వారికి అప్పగించారు. పార్టీ ఐటీ సెల్ ఉన్నవారు సోషల్ మీడియా నిర్వహణ తమ వల్ల కాదని చేతులు దులిపేసుకున్నారు. పార్టీ, మోదీపై అభిమానంతో నిర్వాహకులు తలకు మించిన భారమైన సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగించారు. వీరు చేస్తున్న కృషిని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అభినందించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సమస్య మొదలైంది. తెలంగాణ శాఖ సొంతంగా సోషల్ మీడియా ప్రారంభించింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న పాత వెబ్సైట్ ఏపీ శాఖకు వెళ్లింది. తాజాగా రాజమండ్రి పుష్కరాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టడంపై సోషల్ మీడియా అడ్మిషన్లలో చిచ్చు రేపింది. పాతవారు వ్యతిరేకించగా కొత్తవాళ్లు సమర్థించారు. తుళ్లూరు భూసేకరణ వ్యవహారంలోనూ కూడా ఇదే తంతు జరిగింది. బీజేపీ ఏపీ సోషల్ మీడియా ఇప్పుడు టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. టీడీపీ అనుకూల వర్గాలు సోషల్ మీడియాను హైజాక్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను టీడీపీ రంగైన పసుపుతో నింపేశారు. తీవ్రమైన విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో జరుగుతున్న యుద్ధం పార్టీ అభిమానుల్ని ఇబ్బంది పాల్చేస్తోంది. సోషల్ మీడియాలో చీలిక తెచ్చి పార్టీని అగౌరవపరచవద్దని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సతీష్ కుమార్, కరెస్పాండెంట్.